నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. గ్రహాల స్థితిగతులు అవి సంచరించేదానికి అనుగుణంగా మానవ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. కొన్ని గ్రహాలు కొన్ని సందర్భాల్లో అనుకూలంగా, మరికొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలి, దైవారాధన ఏ సందర్భంలో చేయాలి, ఎలా చేయాలి, ఏ పదార్థాలు నివేదన చేయాలి, ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పథకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయి. సూర్యుడు స్వక్షేత్ర స్థితి. అసలు సూర్యోదయ సమయంలో సూర్యగ్రహము సింహరాశిలో స్వక్షేత్రంలో ఉండటం విశేషమైనటువంటి పుణ్యం. అలాగే లాభస్థానంలో చంద్రుడు ఉండటం, సింహలగ్నం సూర్యోదయ లగ్నం, మిథునంలో చంద్రుడు, సింహలగ్నంలోనే రాహువు, ఇక శుక్ర బుధ గురుగ్రహాలు కన్యారాశిలో, కుజగ్రహము శనిగ్రహము వృశ్చిక రాశిలో, కుంభంలో కేతువు, అధిక గ్రహాలు శుభంలో ఉన్నాయి. నీచ స్థానంలోకి శుక్రుడు ప్రవేశించాడు. కొద్దిగా భోగభాగ్యాల విషయంలో 12 రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళటం ద్వారాగా శుక్రానుగ్రహం లభిస్తుంది. మేషరాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులని సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయా అండి? 3 గ్రహాలు సహకరిస్తున్నాయంటే చక్కగా చేసుకోవచ్చు. 3వ రాశిలో చంద్రుడు, 6లో బుధుడు, లాభంలో కేతువు. సమర్థవంతంగా పనిచేయాలి. విఘ్నాలకు అవకాశం ఉంది. ఏమాత్రం మనోబలం తగ్గరాదు. అధికారులతో శ్రద్ధగా మాట్లాడండి. భక్తిపూర్వకంగా పనిచేయండి. ఆర్థిక యోగం మిశ్రమంగా ఉంది. రుణ సమస్యలు రాకుండా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయండి. తెలివిగా వ్యవహరించి ఒక విషయంలో లాభపడతారు. బంధువుల సహకారంతో సంపూర్ణంగా శుభయోగం ఉన్నది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పొందుతారు. శుభవార్త వింటారు. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానం చేసుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం శని దోషాన్ని తగ్గిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా అష్టమ స్థానంలో శని దోషం ఉన్నది కాబట్టి శని ప్రీతిగా శని భగవానుడికి నువ్వులు దానం చేయటం మంచిది. వృషభ రాశి వారికి ఈ వారంలో శుభయోగాలు ఎలా ఉన్నాయండి? చాలా చక్కగా ఉన్నాయి. విశేష శుభయోగాలు ఉన్నాయి. కారణం పంచమ స్థానంలో గురు శుక్ర గ్రహాల శుభస్థితి, దశమంలో కేతువు. విశేష శుభయోగాలున్నాయి. మీ పనితీరు అందరికీ నచ్చుతుంది. ప్రతిభతో విజయాన్ని పొందుతారు. సంతోషాన్ని ఇచ్చే వార్తలు వింటారు. పెద్దల సహకారంతో ఆస్తిని వృద్ధి చేస్తారు. సాంకేతికంగా ఎదుగుతారు. ఎన్నాళ్ళుగానో కాని ఒక పని ఇప్పుడు పూర్తి అవుతుంది. పదవీ లాభం ఉన్నది. బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే గొప్ప గౌరవం లభిస్తుంది. అలాగే మీ బాధ్యత కూడా పెరుగుతుంది. మనోభీష్టములు నెరవేరుతాయి. మొహమాటంతో నష్టం రాకుండా జాగ్రత్త పడాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా దుర్గాదేవిని ధ్యానం చేసుకోవటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? దుర్గామాత సందర్శనం చాలా వరకు ఉపకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా ధనస్థానంలో చంద్రదోషం కనపడుతుంది కాబట్టి చంద్రబలం పెరిగే విధంగా బియ్యం దానం చేస్తే మంచిది. మిథున రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయమ్మా. 7 గ్రహాలు సహకరిస్తున్నాయి. అభివృద్ధి పదంలో పయనిస్తారు. సమస్యలపై దృష్టి సారించండి. శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయండి.
ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ధర్మ మార్గంలో నడిపిస్తుంది. 10 మందికి మేలు జరిగే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది. మంచి పనులు చేపడతారు. బ్రహ్మాండమైన అదృష్టయోగం ఉన్నది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బంగారు భవిష్యత్తు మీ చేతిలో ఉంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి. అలా చేయటం ద్వారా అశాంతి పెరుగుతుంది. అధిక శుభాలు జరిగే విధంగా వారాంతంలో ఒక మేలు జరుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. మహాలక్ష్మి స్తుతి చేసుకోవడం చాలా వరకు ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? లక్ష్మీదేవి సందర్శనం అదృష్టప్రదం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. సప్తగ్రహ శుభయోగం ఉన్నది కాబట్టి దానాలు అవసరం లేదు. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయండి? కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. బాగా కష్టపడి చక్కగా ఆలోచించి శ్రద్ధగా ముందుకెళ్ళాలి. 3వ రాశిలో శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారు. బుద్ధి బలంతో వ్యవహరించి సమస్యలని పరిష్కరించాలి. ప్రతి మాట విలువగా ఉపయోగించాలి. ప్రతి మాట జాగ్రత్తగా పలకాలి. అపార్థాలకు ఎక్కువగా అవకాశం ఉన్నది. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ మరింత అవసరం. ఆర్థిక నష్టాలు ఎక్కువగా సూచితమవుతున్నాయి. ఆర్థిక నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. నిర్లక్ష్య భావనలు రానియకండి. ఆత్మీయుల సూచనలతో పనులు పూర్తి చేయండి. శ్రద్ధ పెంచండి. బంధుమిత్రుల నుండి ఆదరణ లభిస్తుంది. వృధా ప్రయాణాలున్నాయి. ప్రయాణాల్లో విఘ్నాలు అధికమవుతాయి. ఏది మాట్లాడినా తప్పుగా భావించేవారుంటారు. ఇబ్బంది కలిగించే సంఘటనలు విఘ్నాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మికంగా గడిపితే దైవ బలం వీటన్నిటినీ దూరం చేసి మంచి రక్షణ కల్పిస్తుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయ పారాయణం తప్పనిసరిగా చదవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సూర్యారాధన చేస్తున్నాం కాబట్టి సూర్య అర్ఘ్యప్రదాన పూర్వకంగా గాయత్రీ మంత్రానుష్ఠానం చేసుకుంటే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ ప్రధానంగా 3వ రాశిలో బుధ గురు దోషాలు కనపడుతున్నాయి. గురుప్రీతిగా శనగలు దానం చేస్తే మంచిది. సింహరాశి వారికి ఈ వారంలో ఏవైనా నూతన కార్యక్రమాలు ప్రారంభించే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయండి? కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ బుధ గురు శుక్ర గ్రహాలు ధనస్థానంలో ఉన్నాయి. లాభంలో చంద్రుడు. సున్నితంగా వ్యవహరిస్తే విశేషమైన అదృష్టం పడుతుంది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ధనలాభం ఉన్నది. నూతన కార్యాలు సఫలమవుతాయి. గృహంలో శుభకార్యాలు మొదలవుతాయి. ఆశించిన ఫలం చేతికి అందుతుంది. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రతిభా పురస్కారాలు అందుకుంటారు. ప్రముఖుల నుండి గుర్తింపు లభిస్తుంది. ఒక వార్త విచారాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి మంచి పనులు చేపట్టండి. శుభవార్తలు వింటారు. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. విష్ణు స్మరణ మేలు చేస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? లక్ష్మీనారాయణుల సందర్శనము చాలా వరకు మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ జన్మస్థానంలో సూర్యగ్రహము అలాగే రాహుగ్రహము 2 ఉన్నాయి కాబట్టి సూర్యప్రీతిగా గోధుమలు, రాహుప్రీతిగా మినుములు దానం చేస్తే మంచిది. కన్యా రాశి వారికి ఈ వారంలో ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉంటాయండి? చాలా బాగుంటాయి. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. ముఖ్యంగా దశమంలో చంద్రుడు, 3వ రాశిలో కుజ శనులు, జన్మస్థ శుక్రుడు, షష్ఠ కేతువు. ధైర్యంగా వ్యవహరించి ఒక విషయంలో లాభపడతారు. అనుకున్న పనులు పూర్తి కావడం ద్వారా సంతృప్తికరమైన విజయం లభిస్తుంది. పట్టుదలతో పనిచేసి ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుతారు. ఖర్చులు పెరిగే సూచన ఉన్నది. ఆలోచనలకు తగ్గట్టుగా భవిష్యత్తు ఉంటుంది. అంచనాలు తప్పకుండా భక్తిభావంతో లక్ష్యాన్ని పూర్తి చేయండి. అశ్రద్ధ వద్దు. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. శత్రు పీడ తొలగుతుంది. శత్రువుల నుండి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా దైవ బలం ఆత్మశక్తిని పెంచుతుంది. దైవశక్తి మిమ్మల్ని సదా కాపాడుతుంది.
ఈ రాశి వారు పఠించాల్సిన స్తోత్రాలు ఇవ్వండి. ఆంజనేయ స్వామి వారి ప్రార్థన చాలా వరకు సహకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? పంచముఖ ఆంజనేయ స్వామి వారి సందర్శనం సదా శుభదాయకం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ముఖ్యంగా ద్వాదశ రవి దోషం గోచరిస్తోంది. గోధుమలు దానం చేయటం మంచిది. తులారాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయండి? 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. లాభంలో ఉన్నటువంటి రవిగ్రహము, అక్కడే ఉన్నటువంటి రాహుగ్రహం. ఆదాయము ఖర్చు 2 సమంగా ఉంటాయి. ఏకాగ్రత తగ్గకుండా పనిచేయాలి. అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. మీ నిజాయితీ మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా నిరూపిస్తుంది. అవసరాలకు తగినంత ధనం అందుబాటులో ఉంటుంది. చంచల స్వభావంతో సమస్యలు ఎదురవుతాయి. మిత్రుల సలహాలతో అభివృద్ధి ఉంటుంది. సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆస్తిపాస్తుల విషయంలో తొందరపడవద్దు. ఆత్మీయుల నుండి శుభవార్త వింటారు. విందు వినోదాలతో కాలక్షేపం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విష్ణుమూర్తిని ధ్యానిస్తే ప్రశాంతత పెరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శ్రీమన్నారాయణమూర్తి సందర్శనం సర్వదా శ్రేయస్సునిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా ద్వాదశ రాశిలో బుధ, గురు, శుక్ర గ్రహ సంచారం జరుగుతోంది. శుక్రుడు నీచ రాశిలో ఉన్నారు కాబట్టి శుక్ర ప్రీతిగా బొబ్బర్లు దానం చేస్తే మంచిది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయా అండి? చాలా చక్కగా ఉన్నాయి. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. దశమ రాశిలో రవి, రాహులు, ఏకాదశంలో బుధ, గురు, శుక్ర గ్రహాలు. నైపుణ్యంతో విజయం సిద్ధిస్తుంది. ఆర్థిక పరిస్థితులు గతం కంటే మెరుగుపడతాయి. పరిస్థితులను అంచనా వేస్తూ అడుగులు వేయండి. అద్భుతమైన ఆర్థిక విజయం మిమ్మల్ని వరిస్తుంది. రాజయోగం ఉంది. పెద్దల వద్ద మనస్సులోని మాటను ధైర్యంగా చెప్పండి. అభీష్ట సిద్ధి ఉన్నది. ఉత్సాహపూరిత వాతావరణం ఉన్నది. ధైర్య సాహసాలతో గొప్ప కార్యాలకు బీజాలని నాటుతారు. సంశయాలను వదిలిపెట్టాలి. బంగారు భవిష్యత్తు ఉన్నది. కొత్త వారితో చనువుగా ఉండొద్దు. ఎవరిని నమ్మద్దు. అపోహలకి అవకాశం లేకుండా ప్రవర్తించండి. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? అష్టలక్ష్మి స్తోత్రం చదువుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? లక్ష్మీ సందర్శనం అదృష్టానికి సంకేతం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? అష్టమ చంద్ర దోషంతో వారం మొదలవుతుంది కాబట్టి బియ్యం దానం చేసుకోవటం మంచిది. ధనుసు రాశి వారికి ఈ వారంలో ధన ఆదాయ లాభ స్థితిగతులు ఎలా ఉన్నాయండి? మిశ్రమంగా ఉన్నాయి. 2 గ్రహాలే సహకరిస్తున్నాయి. సప్తమంలో చంద్రుడు, తృతీయంలో కేతువు. ముందుగానే నిర్ణయం చేసుకొని ముందస్తు ప్రణాళికలతో విజయాన్ని సాధించాలి. ధైర్యంగా వ్యవహరించాలి. తొందర నిర్ణయాలు కలిసి రావు. అభివృద్ధికి అడుగడుగున అడ్డుపడే సంఘటనలు, అడ్డుపడే వ్యక్తులు ఉన్నారు. మనం ముందుకెళ్తుంటే వెనకలాగేవారు ఉన్నారు. వివాదాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, మనశ్శాంతి కోల్పోకుండా మాట్లాడండి. చేయని తప్పుకి బాధ్యత వహించాల్సి రావచ్చు. ఏ మంచి అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. ఆదాయంపై దృష్టి నిలపండి. బాధ్యతలకు తగ్గట్టుగా వ్యవహరించండి. తగినంత విశ్రాంతి తీసుకుంటూ పనిచేయండి. ధన విషయంలో మోసపోకుండా ముందుగానే ఆలోచించండి. ఏ పని కుటుంబ వ్యక్తులకు చెప్పకుండా చేయవద్దు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఒత్తిడిని తగ్గించాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఈశ్వర సంబంధమైనటువంటి శివస్తోత్రాలు చదువుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శివారాధన, శివదర్శనం 2 ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ ముఖ్యంగా రాజ్య కేంద్రంలో బుధ, గురు, శుక్రగ్రహ సంచారం జరుగుతోంది. బుధ ప్రీతిగా పెసల దానం చేసుకోవటం మంచిది.
శంకర్ మంచి గారు, మకర రాశి వారికి ఈ వారంలో ఐశ్వర్య సిద్ధి అలాగే ఏమైనా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయా అండి? ఉన్నాయి. 5 గ్రహాలు బాగున్నాయి. ఎవరికైనా సరే 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు విశేషమైనటువంటి శుభకాలం జరుగుతుంది. ఇక్కడ గ్రహాలు ఎంత అనుకూలిస్తున్నాయో మన ప్రయత్నము అంతే తీరులో ఉండాలి. అద్భుతమైన విజయాలు మీ సొంతమవుతాయి. ఐశ్వర్య యోగం పడుతుంది. నూతన బాధ్యతలు చేపడతారు. అదృష్ట మార్గంలో పయనిస్తారు. ఉజ్వలమైన భవిష్యత్తు మీ సొంతమవుతుంది. కాలాన్ని విలాసాలతో వృధా కాకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టండి. శత్రువులు మిత్రులవుతారు. ఆదరణ సమాజంలో పెరుగుతుంది. ఆస్తిని పెంచే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. ధనధాన్యాల యొక్క విలువ పెరుగుతుంది. భోగభాగ్యాలు ధనధాన్యాలు రెండూ సిద్ధిస్తాయి. ప్రతిభతో విశేషమైన గౌరవం దక్కుతుంది. అరుదైన పురస్కారం ఉన్నది. సకాలంలో భోజన విశ్రాంతులు అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషాన్ని పొందుతారు. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ అధిక శుభయోగం ఉన్నది కాబట్టి ఇష్టదేవత సందర్శనం, ఇష్టదేవత స్మరణ చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇష్టదైవ సందర్శనం లేదా ఆచారంగా వస్తున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి కులదేవత నమస్కారం సరిపోతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ ప్రధానంగా 9వ రాశిలో ఉన్నటువంటి బుధుడు, అలాగే అష్టమంలో ఉన్నటువంటి రవి దోషం బాగా కనపడుతోంది. కాబట్టి రవికి గోధుమలు, బుధుడికి పెసలు దానంగా ఇవ్వటం మంచిది. కుంభరాశి వారికి ఈ వారంలో గ్రహ దోషాలు ఎలా ఉన్నాయండి? గత వారం ఏమో అన్ని గ్రహాలు దోషంలో ఉన్నాయి. ఇప్పుడు శుక్రగ్రహ సంచారం వల్ల ఒక యోగం వస్తుంది. శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారు. ధైర్యంగా వ్యవహరించి ఒక పనిలో విజయాన్ని సాధిస్తారు. ఆటంకాలున్నా తెలివిగా సంభాషిస్తే సకాలంలో పనులు, ఆశయాలు రెండూ పూర్తవుతాయి. మానసికంగా దృఢంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. మిత్రులని కలుపుకుంటూ ముందుకు వెళితే మంచిది. మిత్రులతో కలిసి పనిచేయండి. ప్రతిదీ స్పష్టంగా మాట్లాడండి, వ్యవహరించండి. సదుద్దేశంతో చేసేటటువంటి కార్యాలు వెంటనే సత్ఫలితాన్ని ఇస్తాయి. గొడవలకు తావివ్వకండి. క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా అవన్నీ వారం మధ్యలో సర్దుకొని శుభయోగం వైపు పయనిస్తాయి. ఒక విషయంలో సందిగ్ధావస్థ ఏర్పడుతుంది. పెద్దల ప్రమేయంతో ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఒత్తిడిని జయించండి. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. సూర్యనారాయణ మూర్తిని ప్రార్థన చేసుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ పరమేశ్వర సందర్శనం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 9 గ్రహాలకి 8 గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి కాబట్టి సాయిబాబా వారి ధునిలో నవధాన్యాన్ని సమర్పించి బాబాకి నమస్కారం చేయండి. మీనరాశి వారికి ఈ వారంలో అసలు ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయండి? 3 గ్రహాలు చాలా మంచి పనులు చేసుకోవచ్చు. 6వ రాశిలో రవి రాహులు, 7లో గురువు. సప్తమస్థ బృహస్పతి యోగం పరమాద్భుతమైనటువంటి అదృష్టాన్ని ఇస్తుంది. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. నిందించిన వారే కీర్తిస్తారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ అవమానాలన్నీ దూరమై గౌరవం లభిస్తుంది. గొప్ప వ్యక్తుల నుండి ప్రశంసలున్నాయి. ఉద్యోగ వ్యవహారాల్లో శ్రద్ధతో వ్యవహరించండి. ఒత్తిడికి గురి కాకుండా పనిచేయండి. కాలానుగుణంగా మాట్లాడండి. ఏ సమయానికి ఏది అవసరమో, ఏది ప్రస్తుతము, ఏది అప్రస్తుతము ఇది గమనించి వ్యవహరించండి. మొహమాటంతో ఆర్థిక వ్యయం పెరిగే సూచన. అనవసర ఖర్చుల్ని తగ్గించండి. కుటుంబ సభ్యులకు పెత్తనం ఇవ్వండి. వారు ఏది చెబితే అదే చేయండి. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. స్థానచలనం సూచితం. ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. దైవారాధన చాలా చక్కగా సహకరిస్తుంది. ఉత్సాహంగా మాట్లాడండి. అంతా శుభమే జరుగుతుంది. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. వీరాంజనేయ స్వామి వారి స్తోత్రం చదువుకోవటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఆంజనేయ స్వామి వారి సందర్శనం చాలా వరకు ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి.
ముఖ్యంగా 4వ రాశిలో చంద్రదోషం గోచరిస్తుంది కాబట్టి బియ్యం దానం చేస్తే మంచిది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల గ్రహ గమనాలు అవి ప్రశ్నించే ఫలితాల గురించి సవివరంగా సశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన వారఫలం. మరి రాబోయే వారం రోజుల భవిష్యత్తును అలాగే 12 రాశులు ప్రశ్నించే ఫలితాలను మీరంతా తెలుసుకున్నారు కదా. మరి దానికి తగ్గట్టుగా మీరు వ్యవహరించి సత్ఫలితాలను పొందండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.